నమస్తే, వెల్కమ్ టు పోరాటగలం టీవీ. నేటి వార్తా విశేషాలు. ప్రభుత్వ హామీని ప్రభుత్వం వెంటనే డంపింగ్ యార్డును ప్రభుత్వం వెంటనే ప్రజల ఆరోగ్యాన్ని. నా పేరు ఝాన్సీ, సిపిఎంఎల్ మాస్టర్ ఖమ్మం డివిజన్ కార్యదర్శి. ఇక్కడ ఖమ్మం నగరానికి సంబంధించి టీఎన్జేసీ కాలనీ పక్కనే ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ని తొలగించాలని చెప్పేసి గతంలో కూడా ఇక్కడ నివాసం ఉంటున్నట్టు బీసీ కాలనీ ప్రజలు కానీ టీఎన్జేసీ కాలనీ ప్రజలు కానీ చాలా రోజుల పాటు ఉద్యమం చేశారు. ఇక్కడ తొలగించాలని చెప్పేసి చాలా గట్టిగా అన్ని పార్టీలు ప్రజలందరూ కలిసి ఆందోళన చేసిన క్రమంలో అజయ్ కుమార్ గారు ఇక్కడ నుంచి తొలగించలేదని చెప్పేసి గతంలో కామెంట్స్కల్ నుండి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇక్కడ నుంచి తొలగించాలి, ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు, ముసలి వాళ్ళు, తర్వాతకి జబ్బులు, శ్వాసకోశ జబ్బులు ఉన్న వాళ్ళు, చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అనారోగ్యంగా ఉన్న వాళ్ళు మరింత అనారోగ్యానికి గురి చనిపోయేటటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఇక్కడ తొలగించాలని చెప్పేసి ఆందోళన చేసినా కూడా వాళ్ళు పట్టించుకోకుండా ఆనాడు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి అజయ్ కుమార్ గారు ఏమీ పట్టించుకోకుండా వదిలేయటం అనేది జరిగింది. మళ్ళీ ఈ మధ్యకాలంలో కురిసినటువంటి భారీ వర్షాల వల్ల ఖమ్మం నగరంలో ఉన్నటువంటి మొత్తం చెత్త చెదారం అన్నీ కుళ్ళిపోయినటువంటి వస్తువులన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఉన్నట్టు టీఎన్జేఎస్ కాలనీ పక్కన ఉన్నటువంటి డంపింగ్ యార్డ్లో వేయటం వల్ల కంపు వాసన కొట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అసలు ఇంట్లో ఉండటానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. దాదాపుగా వాళ్ళు 6 రోజుల వంటి నిరసన కార్యక్రమం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఖమ్మంలో ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి గారు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఇంకా ఎవరైతే ఉన్నారో అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు అసలు ఏం జరుగుతుంది, నిజమేనా వీళ్ళు చెప్పేది, అక్కడ అంత వాసన వస్తుందా, ప్రజలు నివాసం ఉండటానికి ఇబ్బందికరంగా ఉంటుందని కనీసం ప్రజాప్రతినిధులు స్పందించి ఇక్కడ విజిట్ చేసి తెలుసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. 6 రోజుల మంటి చేస్తున్నా కూడా కనీసం స్పందించడం, ఇక్కడికి వచ్చి చూడటం, ఇక్కడ ప్రజలని ఇబ్బందులు పడుతున్నారు పోవటం అనేది చాలా దుర్మార్గమైనటువంటిది. అందుకే ఇప్పటికైనా అధికారులు స్పందించి మా ఎమ్మెల్యే మంత్రులు గారు ఇద్దరు కూడా దగ్గరలో ఉన్నారు కాబట్టి కనీసం ఇక్కడికి వచ్చి ఈ ప్రజల యొక్క బాధలను తెలుసుకొని ఈ డంపింగ్ యార్డ్ని తక్షణమే ఇక్కడ నుంచి తొలగించాలని చెప్పేసి సిపిఎంఎల్ మాస్లైన్ డివిజన్ కమిటీ నుండి మేము డిమాండ్ చేస్తాం ఈ ప్రభుత్వాన్ని. ఇక్కడ రాపర్తి నగర్ డంపింగ్ యార్డ్ తీసేయాలని చెప్పి ఇవాళకి 6 రోజుల నుంచి కూడా మేము ఇక్కడ టెంటేసి దీక్షలు చేపట్టి ప్రజా మద్దతుతో ఇక్కడ ఉద్యమం నిర్మిస్తూ ఉన్నాము. అయినా కానీ పాలకులకు ఏమాత్రం అయినా కానీ స్పందన లేదు. ఇది ప్రజాపాలన ఏం పాలన అని మేము అడుగుతా ఉన్నాం. ప్రజాపాలన అయితే ప్రజల సమస్యలు పట్టించుకోవాలి కానీ మీరు ఏం చేస్తున్నట్టు అనేది మేము అడుగుతా ఉన్నాం. ప్రజల పాలన అన్నప్పుడు ఇక్కడ పెద్ద సమస్య ఉన్నది. ఈ సమస్యను తీసుకొని దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా మేము ఉద్యమాలు చేస్తున్నా కానీ గత పాలకులకు పట్టలేదు. ఈ పాలకుల కన్నా ఇచ్చిన హామీ నెరవేరుస్తారమా అనుకున్నాం కానీ ఈ పాలకులు కూడా పట్టించుకునే పరిస్థితిలో లేదు. కాబట్టి ఇది ఎంతవరకు వచ్చినా కానీ మేము ఈ ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదు. మినిస్టర్లారా ఇద్దరు కూడా పొంగులేటి తుమ్మల గారు మీ ఇద్దరిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి. ప్రజానాయకులుగా మేము అనుకుంటున్నాం. ఇది ప్రజాపాలన అనుకొని మీ అందరికి ఓట్లేసి గెలిపించాం. మీ మాట నిలబెట్టుకోండి, మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి, మా ఆరోగ్యాలు కాపాడండి అని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. డంపింగ్ గతంలో పోరాటంతో బందైన డంపింగ్ని పోయిన ప్రభుత్వం పెట్టింది. ఆ పెట్టినటువంటి ప్రభుత్వాన్ని మొన్న వచ్చిన ప్రభుత్వం ఎలక్షన్ల ముందు శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు హామీ ఇవ్వడం జరిగింది. డంపింగ్ని మీ బంద్ చేయించడం వాళ్ళు పెట్టించారు కాబట్టి మేము మళ్ళీ బంద్ చేస్తాం, మీరు మాకు ఓట్లు వేయండి, 30 నెలలు పని చేయండి, తర్వాత మీరు డంపింగ్ బంద్ చేస్తాం 3 నెలలు అన్నారు. అన్నట్టే రామన్నపేట, దీని చుట్టుపక్కల ఉన్న డబల్ బెడ్రూమ్ రామన్నపేట, దానాయగూడెం, బీసీ కాలనీ, టీఎన్జేఎస్ కాలనీ, రమణాగుట్ట, రాపర్తి నగర్, గాయత్రి నగర్, శ్రీరామ్ నగర్, మరి పాండ్రంగాపురం భారీ ఎత్తున ఈ దింపన 6 డివిజన్లు కూడా పనిచేసి గట్టిగా ఇద్దరిని కూడా భారీ మెజార్టీతో గెలిపడం జరిగింది. జరిగిన తర్వాత 3 నెలలను కూడా మేము మాట్లాడలే. 3 నెలల తర్వాత పోయి శ్రీనివాసరెడ్డి గారిని, తుమ్మల గారిని 3 సార్లు కలవడం జరిగింది.
జరిగిన తర్వాత కూడా ఇంతవరకు స్పందన లేదు దీని మీద. మరి ఇప్పుడు 9 నెలలు అయింది. జనాలు అడుగుతారు మేము మరి మిమ్మల్ని చూసి డంపింగ్ బంద్ చేస్తామని చెప్తే ఓట్లు వేసినాము, మరి ఎటుపోయింది డంపింగ్? 9 నెలలు అవుతుంది, మరి ఈ వాసన ఏంది, మేము చచ్చిపోతున్నాం అని చెప్పి జనాలు బాగా ఇబ్బంది పడతారు. బీభత్సం వాసన వస్తుంది. దాంతో ఇవాటికి 6వ రోజు అవుతుంది ధర్నా, టెంటేసి దీక్షలు జరుగుతున్నాయి. ఇంతవరకు ఏ అధికారి పట్టించుకుంటూ లేరు, ఏ లీడర్ పట్టించుకుంటూ లేరు. అసలు మీరు జనాల్లో ఉన్నామా లేవా? ఇది 50,000 మంది ఉన్నారు. మీరు కనుక ఇట్లనే చేస్తే రేపు మున్సిపాలిటీ ఎలక్షన్లో 7-8 డివిజన్లు మాత్రం ఓడిపోవడం మాత్రం పక్కా అని చెప్పి మీ డిమాండ్ చెప్పడం జరుగుతుంది.